నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. దేవాలయాల్ని వెళ్లి దేవుడి దర్శనం చేసుకోవాలని అందరూ ఆశిస్తారు. అటువంటి భక్తులకు నేరుగా సీతారామ లక్ష్మణులు స్వాగతం పలికితే ఎలా ఉంటుంది? అటువంటి అనుభవమే తాజాగా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో పాటు తొలి పూజలో పాల్గొనే వారికి ఈ విమాన సంస్థ ఇటువంటి అవకాశంను కల్పించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైన రామమందిరం ఈ నెల 22న తొలి పూజలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి ఈ రామ మందిరాన ప్రారంభోత్సవ వేడుకలను తిలకించేందుకు హిందూ బంధువులు అయోధ్యకు వెళ్లేందుకు పయనమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భక్తులను అయోధ్యకు చేరవేసేందుకు రవాణా వ్యవస్థ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాగా ప్రముఖ విమానయాన సంస్థ ఓ అడుగు ముందుకు వేసి సీతారామ లక్ష్మణులు విమానంలోకి అడుగుపెట్టే సమయానికి ఆహ్వానం పలికేలా చర్యలు చేపట్టిన రామభక్తులను సర్ప్రైజ్ చేస్తుంది. ఇండిగో విమాన సంస్థ కూడా గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు ఓ సర్వీసును నడుపుతుంది. ఆ విమాన సర్వీసు ప్రారంభం నుంచే భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇండిగో సిబ్బంది రామ లక్ష్మణ సీత హనుమంతుడి వేషధారణతో కనువిందు చేశారు. వీరిని ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. ఇండిగో సిబ్బంది రామ లక్ష్మణ సీత వేషాల్లో ఉంటూనే బోర్డింగ్ అనౌన్స్మెంట్, ప్రయాణికులు ఆహ్వానం పలకడంతో ప్రయాణికులకు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా కూడా విధులు నిర్వహించవచ్చని తెలిపారు. ఎప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించే వారు ఒక్కసారిగా సీతారామ లక్ష్మణుల వేషధారణలో కనిపించడంతో అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. తాజాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంది. కాగా అహ్మదాబాద్ అయోధ్య ఇండిగో విమానం వారంలో 3 రోజులు నడుస్తుంది. ఈ విమాన సర్వీసు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వర్చువల్ గాను ప్రారంభించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.